నేను మా వారు ఒక ఇంపార్టెంట్ పని మీద తెల్లవారుజామునే లెగిసి కలకత్తా అయితే బయలుదేరాము. అసలు చలి చాలా ఎక్కువగా ఉంది. వెస్ట్ బెంగాల్లో 11 డిగ్రీస్లో అయితే ఉంది. ఆంధ్రాలో ఎంత ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. నోట్లోంచి పొగలొస్తున్నాయి. దూరం నుంచి చూస్తే మనుషులు కూడా కనిపించట్లేదు, కానీ ఫోన్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మేము వెళ్లాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా లోకల్లో అయితే ట్రైన్ ఎక్కేసి కలకత్తా అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంట్లో ఏం తినలేదని చెప్పేసి ట్రైన్లోనే ముడి మిక్చర్ అయితే తింటున్నాము. కలకత్తా మాకు పెద్ద దూరం ఏమీ కాదు, జస్ట్ 3 అవర్స్ జర్నీ అనమాట. అయినా సరే నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఒక్కసారి కూడా కలకత్తా అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే కలకత్తా వెళ్తున్నాను. అది కూడా ఒక ముఖ్యమైన పని మీద అయితే వెళ్తున్నాను. అందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేసి అక్క, చెల్లి, అమ్మ అనేసి చాలా చక్కగా పిలుస్తారు. అలానే నేను వేసే ప్రతి అడుగులో కూడా మీరు నాకు తోడుంటున్నారు. అలానే ఇక ముందు కూడా మీరు నాకు తోడుండాలి అని చెప్పేసి ఇంకొక అడుగు ముందుకు వేయాలి అనుకుంటున్నాను. చాలా మంది నన్ను కమెంట్స్ లో అడుగుతూ ఉంటారు, అక్క మీరు ఉండేది కలకత్తాలోనే కదా, మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేయరు? కలకత్తా నుంచే కదా చాలా వరకు శారీ బిజినెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది, మీరు కూడా స్టార్ట్ చేయండి, మేము సపోర్ట్ చేస్తాము అనేసి కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో మీ ప్రోద్బలంతోనే ముందుకు వెళ్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.